బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా రాసోలు గ్రామంలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. చిన్నారులకు అక్షరాలు నేర్పే అంగన్వాడీ టీచర్ను నడి రోడ్డుపై చెట్టుకు కట్టేసి హింసించారు. భర్త తప్పు చేశాడు అన్న కారణంతో కనీసం ఆమె వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా నీచంగా ప్రవర్తించారు. రాసోలు గ్రామానికి చెందిన వసంతకుమారి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. భర్త అప్పులు చేసి ఎవరికీ కనిపించకుండా పోయాడు. అయితే బాధితురాలి భర్త తమను మోసం చేశాడు అనే పాత కక్షను మనసులో పెట్టుకున్న 5 వ్యక్తులు ఆమె విధుల్లో ఉండగా గొడవకు దిగారు. బలవంతంగా లాక్కెళ్లి గ్రామం మధ్యలో చెట్టుకు కట్టేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమె ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు. భర్త చేసిన మోసానికి మహిళను కించపరిచి దారుణంగా హింసించారు. బాధితురాలి ఫిర్యాదుతో కంగ్టీ పోలీసులు రంగంలోకి దిగారు. 5 నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక మహిళపై ఇంతటి దాడి జరిగినా అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అసలు సమాజం ఎటు పోతోంది అన్న సందేహాలు రేకెత్తేస్తోంది. రాసోల్ గ్రామంలో జరిగిన ఘటన కేవలం ఒక మహిళపై జరిగిన దాడి మాత్రమే కాదు, మన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపిస్తోంది. భర్త చేసిన అప్పుకు భార్యను బాధ్యురాల్ని చేస్తూ ఆమెను బహిరంగంగా అవమానించే హక్కు సదరు వ్యక్తులకు ఎవరిచ్చారు? విధుల్లో ఉన్న అంగన్వాడీ టీచర్కే రక్షణ లేకపోతే మారుమూల గ్రామాల్లో సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? ఇంత జరుగుతున్నా గ్రామస్తులు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? ఒక మహిళను చెట్టుకు కట్టేస్తుంటే చూస్తూ ఊరుకున్న సామాజిక స్పృహ లేని సమాజంలో బతుకుతున్నామా? చట్టం అంటే జనానికి భయం లేదా? అక్రమంగా నిర్బంధించడం నేరమని తెలిసినా 5 వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారంటే పోలీసులు ఏం చేస్తారన్న చులకన భావమా? రాసోల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఈ ప్రశ్నలు లేవదీస్తోంది. సంగారెడ్డి జిల్లా రాసోల్ గ్రామంలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. సో తన భర్త చేసినటువంటి అప్పులకి తన భార్యని బాధ్యురాలిగా చేశారు. సో ఆ భార్య ఒక స్కూల్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. చాలా పెద్ద వయసు ఆవిడగా కనిపిస్తుంది మనకి. కనీసం ఆమె వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఒక 5 వ్యక్తులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి 5 వ్యక్తులు తన భర్త తప్పు చేశాడు. తప్పు మీన్స్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనేది. సో అదే తను చేసినటువంటి తప్పే డెఫినెట్గా. సరే, డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా ఇవ్వాలి, అదొకటి. అయితే తన భర్త చేసినటువంటి ఆ పొరపాటుకో లేదా తప్పిదానికో తన భార్యను బాధ్యురాలు చేస్తూ ఏకంగా ఒక మహిళను ఆ గ్రామంలో ఒక చెట్టుకు నడి బొడ్డున ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కట్టేసి దారుణంగా అవమానించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, చాలా దారుణ ఘటన, సభ్య సమాజం తలదించుకునే ఘటన. ఒక మహిళ అది కూడా చాలా పెద్ద వయసు మహిళ, ఆ మహిళను దారుణంగా చెట్టుకు కట్టేసి ఆ రకంగా అవమానించారు. సో వాళ్ళు అసలు గ్రామస్తులు ఎవరు దీనిపైన ఉన్న కేసులు నమోదు చేశారా పోలీసులు? సో ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? అక్కడ ఏం తెలుస్తోంది? ఎస్ రాజేష్, ఈ ఘటన చూస్తే ఒకవేళ చూసిన వాళ్ళకే కొంత బాధ కలుగుతుంది. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎంత దారుణంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రాసోల్ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. అసలు ఆ గ్రామంలో ఉన్నవారు కొంచెం కూడా మానవత్వం లేకుండా అత్యంత దారుణంగా ఆమెను చెట్టుకు కట్టేశారు. ఆమె ఏజు ఫోటోలో చూస్తే దీనంగా ఆమె చూస్తూ ఉంది. తన భర్త చేసిన పాపానికి తనను చెట్టుకు తాళ్ళతో కట్టేసి బంధించారు. ఎంత దారుణమైన ఘటన ఇది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఊర్లో ఆ మహిళ వసంతకుమారి అంగన్వాడీ టీచర్గా గత కొన్నేళ్లుగా కూడా పనిచేస్తుంది. ఆమెకు గ్రామంలో మహిళలందరికీ, ఎందుకంటే అంగన్వాడీ టీచర్ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారంతో పాటుగా పిల్లలకు కూడా కొన్ని పౌష్టికాహారానికి సంబంధించినవన్నీ కూడా పంపిణీ చేస్తారు. ఆమెకు ఆ ఊర్లో ఆ గ్రామంలో రాసోల్ గ్రామంలో ఆమెకు ఒక మంచి పేరు ఉంది. అంత ఏజ్లో ఉన్నటువంటి మహిళ ఇప్పటికీ కూడా సేవ చేస్తూ ఉంది అంగన్వాడీ టీచర్గా. అట్లాంటి సామాజిక స్పృహను మరిచి ఇక్కడ 5 నిందితులు తమ భర్త, ఆ మహిళకు సంబంధించిన ఆ వృద్ధురాలికి సంబంధించినటువంటి భర్త తమ వద్ద అప్పు తీసుకున్నాడంటే తనపైన చర్యలు తీసుకోవాలి, ఏదంటే కేసులు పెట్టాలి, పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడించాలి, నిలదీయాలి. అంతేకాని తమ భార్యని అసలు ముట్టుకుని అంటే టచ్ చేసే హక్కు కూడా ఉండదు చట్టంలో ప్రకారం కూడా. కానీ ఇక్కడ 5 నిందితులు అత్యంత అమానవీయంగా ఆమెను చెట్టుకు కట్టేసి తాళ్లతో బంధించారు. సో వసంతకుమారి దీనంగా ఆమె చూస్తుంది, సహాయం కోసం అర్థిస్తుంది. అంగన్వాడీ టీచర్గా
గర్భిణీ మహిళలకే కాదు అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ, చిన్నపిల్లలకి పౌష్టికాహారం, ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్కి సంబంధించినది కావచ్చు, అంగన్వాడీలు అంటే ఒక సేవా దృక్పథంతో గ్రామాల్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఆమెకు వసంత కుమార్కి మంచి అనుబంధం ఉంది. కానీ భర్త చేసిన పాపానికి, భర్త చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవిస్తూ చెట్టుకు కట్టేసి బంధించినా కూడా ఎవరూ ప్రశ్నించలేదు. జనరల్గా గ్రామంలో అంటే సర్పంచ్ ఉంటారు, ఏదో పార్టీల నాయకులు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఆ మహిళను కట్టేసినా కూడా ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం ఎంత దారుణం. ఆ ఫోటోను చూస్తూనే, ఆమె కట్టేసినటువంటి చెట్టు కట్టేసిన తీరును చూస్తూనే చూస్తున్న వారికి మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి వారిపైన చర్యలు తీసుకోక కనీసం ఒక్కరు కూడా అడ్డు వచ్చి ప్రశ్నించిన పరిస్థితులు ఆ గ్రామంలో లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. సో దీనిపైన కుంటి పోలీసులకు ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. 5 నిందితులపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఇంత డెవలప్మెంట్ టెక్నాలజీ అవుతున్నటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఒక మహిళకు అంత పెద్ద ఏజ్లో ఉన్నటువంటి, వృద్ధురాలి ఏజ్లో ఉన్నటువంటి ఆమెకి ఇంత దారుణంగా జరిగితే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో మహిళలపైన పరిస్థితులు ఏంటి అనేది సభ్య సమాజం ఈరోజు మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో ఏపీలో ఒక మహిళను, 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి మహిళను, అప్పుల విషయంలో మహిళను కట్టేస్తే అక్కడ ఏకంగా సీఎం స్పందించారు. ఆమె పైన, అక్కడ ఉన్నటువంటి బాధితులపైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఆర్థికంగా ఆ కుటుంబానికి తోడ్పాటు అందించాలని ఇమీడియట్ యాక్షన్ ఉంది. మరి ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఘటన పైన పోలీసులు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, ఇలాంటి చర్యలు తీసుకుంటారు? భర్త చేసిన పాపానికి ఆ మహిళకు ఎందుకు శిక్షించారు? చేతులు, కాళ్లకు మొత్తం తాళ్లతోని ఆ చెట్టుకు కట్టేసినటువంటి దుస్థితి ఎందుకు పని చేసింది? 5 అని తెలుస్తోంది. 5 పైన కేసులు నమోదయ్యాయి. ఎందుకు? సో ఏంటంటే చెట్టు కట్టేసే సమయంలో ఖచ్చితంగా గ్రామంలో అందరు ఉంటారు, చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఎందుకు కట్టేస్తున్నారు ఒక మహిళను, ఒక అంత వయసు మహిళని ఎందుకు కట్టేస్తున్నారు అని డెఫినెట్గా ఎవరైనా అక్కడ చూసిన వాళ్ళు ప్రశ్నించాలి. సో అది ఏం జరగలేదా అసలు? అంటే అందరూ కలిసి గ్రామస్తులంతా అనుకోని కట్టేశారా? అంటే అంత గ్రామంతో ఒక దగ్గర ఉండకపోవచ్చు, బట్ ఆ బజార్లో ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరైనా అడ్డుకుంటారు కదా సహజంగా ఇట్లాంటి పని చేస్తుంటే. ఎస్ రాజ్, ఖచ్చితంగా ఆ వృద్ధురాలి మొహం చూసైనా మనకు ఆ ఫోటో చూస్తూనే బాధ అనిపిస్తుంది. నాకు చూస్తున్నా కూడా ఎంతో బాధ వస్తుంది. మన తల్లిదండ్రుల ఇంకెవరైనా గుర్తు వస్తున్నారు. కానీ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా కూడా ఆమె చేతు పట్టుకొని నిల్చొని ఉంది. ఆ చెట్టుకు కట్టేసినటువంటి అనంతరం కూడా చెప్పులు విడిచి ఈ చెట్టుకు కట్టేసినటువంటి పరిస్థితిని చూస్తుంటే మనకే చూడడానికే బాధ అనిపిస్తుంది. అట్లాంటిది గ్రామంలో వందలాది మంది ఉంటారు, కుటుంబాలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నా కూడా ఎందుకు అక్కడ అడ్డుకోలేదు? ఎందుకంటే ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసేవారు 5 ఈ దారుణ ఘటనకు పాల్పడ్డట్లుగా కూడా అర్థమవుతుంది. మరి ఈ ఘటన 5 పెద్దవాళ్ళు చేస్తున్న నేపథ్యంలో వారికి గ్రామస్తులు కొంత భయపడే అవకాశం లేదు. ఎందుకంటే వడ్డీ వ్యాపారాలు నిర్వహించేవారు, అప్పులు ఇచ్చేవారు ఊర్లలో జనరల్గా పెద్ద మనుషులుగా వ్యవహరిస్తుంటారు. వారు ఏది చెప్తే అదే ఊర్లో నడుస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ పెద్ద మనుషులే ఈ వ్యవహారానికి, ఘటనకి పాల్పడ్డట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆ పెద్ద మనుషులు చేస్తున్నటువంటి చర్యకు గ్రామస్తులు అడ్డు చెప్పలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మహిళా వృద్ధురాలని ఇంత దారుణంగా చెట్టుకు కట్టేస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. సో ఇంత దారుణ ఘటన పైన మరి పోలీసులు ఇప్పటికే బాధితురాలు వసంత కుమారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 5 నిందితులపైన కేసు నమోదు చేశారు. ఇది అత్యంత దారుణమైనటువంటి ఘటన. సో గతంలో ఈ తరహా ఘటనలు అనేకం జరిగాయి. వెంటనే చర్యలు, గంటల్లోనే, క్షణాల్లోనే చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి వసంత కుమారి అంగన్వాడీ టీచర్గా సేవాభావంతో పనిచేస్తున్నటువంటి వసంత కుమారికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆమెను చెట్టుకు కట్టేసినటువంటి ఆ చేతులకు బేడీలు వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వివిధ సెక్షన్లపైన 5 నిందితులపైన కేసులు నమోదు చేశారు. సరే, కేసులు నమోదు చేసి వదిలేయడం కాదు, 5 నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించకపోవడం ఎంత శోచనీయం. సో ఈ ఘటనపైన పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు కూడా ఈ అంశంపైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇంకా ఇప్పుడు స్పందిస్తున్నారు. ఎందుకంటే మీడియాలో రావడం, వార్తల్లో రావడం, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అంశం అనేది పూర్తిగా తెలియడంతో వాళ్ళంతా కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా 5 పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం ఈ కేసులో వేచి చూడాల్సిన పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది సంగారెడ్డి జిల్లా రాసోల్ అనే గ్రామంలో. ఒక మహిళని దారుణంగా గ్రామ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక చెట్టుకి కట్టేశారు.
సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. మహిళను చెట్టుకు కట్టేసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ఆ గ్రామంలో తన భర్త, ఇప్పుడు ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో, చెట్టుకు కట్టివేయబడి ఉందో తన భర్త ఆ ఊర్లో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడమో ఏదో ఇటువంటి మోసం చేశాడు అనేటువంటి ఆరోపణ ఆ మహిళ భర్త ఎదుర్కొంటున్నాడు. అయితే భర్త చేసిన తప్పుకి భార్య ఆ శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి. సో నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా వెళ్ళొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మమ్మల్ని ఈ రకంగా మోసం చేశాడని చెప్పొచ్చు, దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. కానీ అట్లా చేయకుండా తన భర్త చేసినటువంటి మోసమో పొరపాటో తప్పిదమో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ తన భర్త చేసినటువంటి దానికి భార్యను బాధ్యురాలుగా చేస్తూ ఒక పెద్దావిడ, చాలా పెద్ద వయసు మహిళ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తోంది. సో ఆ అంగన్వాడీ ఆ స్కూల్ దగ్గర నుంచి, ఆ స్కూల్ లోపల నుంచి బయటకి ఆ మహిళను లాక్కొచ్చి మరి అక్కడ చెట్టుకు కట్టేశారంట 5గురు. ఎంత దారుణం! నిజంగా సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. నిజంగా మానవత్వం ఉందా? నిజంగా ఎంత పెద్ద తప్పైనా కావచ్చు, కానీ ఈ రకంగా ఒక మహిళని ఆ చెట్టుకు కట్టేసే హక్కు ఎవరికి ఇచ్చారు అక్కడ వాళ్ళకి? సో అంటే పోలీసులు ఏం చేయరనుకుంటున్నారా, లేకపోతే ఎవరు ఏమీ అడగరనుకుంటున్నారా? ఇంత దారుణం ఉంటుందా? ఒక మహిళ, ఒక పెద్ద వయసు మహిళ చాలా నిస్సహాయ స్థితిలో ఆమె పాపం తనెంత శోకం అనుభవించిందో, తన ఆత్మగౌరవం ఎంత దెబ్బతినదో, ఎందుకంటే ఎంత ఒక పరువు సమస్య అది. సో ఆ అవమాన భారం భరించలేక ఇంకా ఆమె చేసుకుంటే బాధ్యులు ఎవరు? సో చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది సంగారెడ్డి జిల్లాలో. సో పోలీసులు ఏమంటున్నారు? సో ఈ ఘటన పట్ల పోలీసులకు వెళ్ళి ఆ బాధితురాలు కంప్లైంట్ చేశారు. సో దీంతో 5గురి పైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. కరణం వసంత కుమారి, భర్త ప్రభాకర్ రావు, వయసు 61 సంవత్సరం, వృత్తి అంగన్వాడీ టీచర్, గ్రామము సొంత గ్రామం వచ్చేసి దామర్గిద్ద విలేజ్ నుండి 7వ తారీఖు నాడు రాసోల్ విలేజ్కి స్కూల్కు వెళ్ళగా అక్కడ ఒక 5 మంది ఉండి, నాకు మీ భర్త డబ్బులు ఇచ్చేది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని నన్ను అడిగితే, నేను మా భర్తకు అడిగి తర్వాత చూస్తాను అని చెప్పగా, మీరు ఇయ్యరు డబ్బులు అని చెప్పేసి తాడు తీసుకొని చెట్టుకు కట్టేసినారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. సో వాళ్ళపైన కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు చెబుతున్నారు, ఖంగ్టీ పోలీసులు. సో చాలా దారుణమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. సభ్య సమాజం తలదించుకునే ఘటన. నిజంగా సమాజంలో అసలు మానవత్వం ఉందా అని ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భాలలో ఇది కూడా ఒకటే అని చెప్పవచ్చు. ఒక మహిళ నిజంగా తను ఎటువంటి తప్పు చేయలేదు, తన భర్త ఆ ఊర్లో వాళ్ళని మోసం చేశాడనేది ఆరోపణ. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడా, లేదంటే ఇంకా మరొక విషయంలో ఏదైనా కావచ్చు, కానీ చేసింది అది తప్పైనా పొరపాటైనా మోసమైనా అది ఆమె భర్త చేసినటువంటి వ్యవహారం. కానీ భర్త చేసినటువంటి వ్యవహారానికి భర్త మాకు దొరకట్లేడు, మీ భర్త మమ్మల్ని మోసం చేశాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మాకు దొరకట్లేడు, మా డబ్బులు మాకు ఇవ్వట్లేడు, మమ్మల్ని మోసం చేశాడంటూ ఆ గ్రామస్తులు కొంతమంది అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ మహిళని అంగన్వాడీ కేంద్రం లోపల ఉంటే లోపల నుంచి బయటకి లాక్కొచ్చి ఆ ఊరి నడి బొడ్డులో ఒక చెట్టు ఉంది, ఆ పెద్ద చెట్టు మనం చూస్తున్నాం, ఆ చెట్టుకు కట్టేశారు. ఎంత ఘోరం అండి ఇది! చాలా దారుణం నిజంగా. ఒక మహిళని కూడా చూడకుండా, పెద్ద వయసు మహిళని కూడా చూడకుండా దారుణంగా పట్టుకొచ్చి చెట్టుకు కట్టేశారు. సో ఎంత అవమాన భారంగా ఆమె ఫీల్ అయి ఉంటుంది. సో ఎంతో పాపం, అంటే ఎంతో మొదటి నుంచి జీవితాన్ని చూస్తూ వస్తుంటుంది ఆ మహిళ. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు జీవితంలో అనుభవించి వచ్చి ఉంటుంది. అటువంటి మహిళని ఈ రకంగా నిజంగా ఏమైనా తప్పు చేస్తే, లేదంటే తన భర్త తప్పు చేసినా కూడా దానికి అనేక మార్గాలు ఉంటాయి. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ రకంగా ఈ వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు, ఎక్కడున్నారు మీరు, చర్య తీసుకోండి అంటూ చట్టాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ఈ రకంగా భర్త చేసినటువంటి పనికి భార్యను బాధ్యురాలను చేస్తూ నిజంగా తనకేమన్నా సంబంధం ఉందంటే ఏమీ లేకపోవచ్చు, డెఫినెట్గా ఏమీ ఉండదు, తన పనేదో తాను చేసుకుంటున్నట్టుగా ఉంది. సో అటువంటి మహిళని, పెద్ద వయసు మహిళని కూడా చూడకుండా తీసుకొచ్చి ఒక 5గురు వ్యక్తులు ఆ రకంగా ఒక పశువును కట్టేసినట్టు ఒక మహిళను కట్టేయడం అనేది ఎంత దారుణమైన ఘటన.
ఇది అనాగరిక సమాజమా? కాదు కదా. సో ప్రజల మధ్యలో బతుకుతున్నాం, ప్రజలుగానే ఉంటున్నాం. కానీ ఎంత దారుణంగా అంటే నిజంగా ఎక్కడో ఆటవిక మనుషులా లేక అడవిలో ఉండేటువంటి జంతువులా ఏంటవి? అంత దారుణంగా మనుషులు ఎందుకు వ్యవహరించారు ఇక్కడ? ఒక మహిళని అంగన్వాడీ స్కూల్ నుంచి బయటకు లాక్కొచ్చి మరి అక్కడ చెట్టుకు కట్టేయడం అంటే ఎంత దారుణం అది. సో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు నిరసన చేపట్టారు. తమ తోటి సిబ్బందికి సంబంధించి అంగన్వాడీ టీచర్కి ఈ రకంగా ఇంత దారుణంగా అవమానం చేశారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని సిఐటియు ఆధ్వర్యంలో వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి, కఠిన చట్టాలు వెంటనే అమలు చేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక టీచర్గా ఉంది, అంగన్వాడీ టీచర్గా ఉంది, పెద్ద వయసు మహిళ. ఐ థింక్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి వయసుగానే కనిపిస్తున్నారు మనకి. అటువంటి మహిళని దారుణంగా చెట్టుకు కట్టేసినటువంటి ఒక ఆటవికంగా వ్యవహరించారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు. రాసోల్ అనే గ్రామస్తులు, సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం పోసోల్ అంగన్వాడీ టీచర్పై ఈ రకంగా వ్యవహరించినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అక్కడికి వెళ్ళి కొంతమంది అధికారులతో మాట్లాడుతున్నారు, విద్యాశాఖ అధికారులు అనుకుంటాను. సో విద్యాశాఖ అధికారులతో వాళ్ళు మాట్లాడుతున్నారు సిఐటియు నేతలు. నిజంగా చాలా కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే ఈ రకంగా మనిషిని అవమానించడం, ఇప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక, అవమాన భారం తట్టుకోలేక తనకి ఏదైనా అయితే, ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? సో ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సిఐటియు ఆధ్వర్యం ధర్నా చేస్తున్నారు. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. ఖండించండి అంగన్వాడీ టీచర్పై దాడిని. అరెస్ట్ చేయాలి అంగన్వాడీ టీచర్పై దాడి చేసిన వారిని వెంటనే. అరెస్ట్ చేయాలి అంగన్వాడీ టీచర్పై దాడి చేసిన వారిని వెంటనే. ఇంటిగానే ఉంటాయి, కాకపోతే ఒక 2 hours అక్కడే కట్టేసారు. టెన్షన్ ఫీల్ అయ్యారు. తీసుకెళ్ళారంటే మీరు అనేది ఎగ్జాక్ట్లీ మేడం. అవి ఏ ఓకే మేడం. సంగారెడ్డి జిల్లా కంక్టి అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసి వేధించినటువంటి అమానుష ఘటనకు వ్యతిరేకంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు. ధర్నాలో పలువురు అంగన్వాడీ సిబ్బంది, సంఘం నాయకులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. విధుల్లో ఉన్న ఒక అంగన్వాడీ టీచర్ను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బలవంతంగా చెట్టు కట్టేసి వేధించడం తీవ్ర కలకలం రేపుతోంది. రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న వసంతకుమారి భర్త గతంలో తమను ఆర్థికంగా మోసం చేశాడంటూ 5 వ్యక్తులు ఆమెపై దాడికి తెగబడ్డారు. ఆమెను చెట్టు కట్టడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంక్టి పోలీసులు 5 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక మహిళపై, అది కూడా విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై ఇలాంటి అమానుష దాడి జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటిగానే ఉంటాయి,